వాంటెడ్లీ కొనుక్కున్నాడు, కొని రీస్టోర్ చేశాడు. వీడి కొన్నప్పుడు బండి ఇంకా 30,000 లోపే ఉంది కిలోమీటర్స్. సో ఫ్యూయల్ లేకుండా చేయకూడదు అనమాట. సో ఎందుకంటే ఫ్యూయల్ పంప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. పోతే 5,500 అయితే ఫ్యూయల్ పంపు. 10 కిలోమీటర్స్కి అయితే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. సో టైం వేస్ట్ కాకుండా ఈజీగా ఉంటుంది. చేసింది సక్సెస్ఫుల్. ఈ ప్రాబ్లమ్స్ అనేది తీరిపోతాయి, విండ్ నాయిస్ ఇంత ఉండదు. అటు వెళ్దాం అనుకున్నా స్ట్రైట్గా, బట్ కాకపోతే షార్ట్ కట్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో ఇది ఉన్నా కొంచెం నాకు తెలిసి ఒక 3-4 కిలోమీటర్స్ సరిగా ఫ్యూయల్. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనతో RC390 అయితే ఉంది, 2016 మోడల్ ఇది. సో ఈరోజు మనం దీని మైలేజ్ టెస్ట్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇది నార్మల్ ECUతో లేదు, పవర్ట్రానిక్ ఉంది దీనికి ECU. సో పవర్ట్రానిక్ ఎంత మైలేజ్ వస్తుంది ఏంటి అనేది చూపిద్దామని నా థాట్ అనమాట. 33,464 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో బండి అయితే మింట్ కండిషన్లో ఉంది. సో ఈ బైక్ మీరు ఫస్ట్ వీడ్ టైం చూస్తుంటే ఇది నా ఫ్రెండ్ బైక్ అనమాట, కమల్ అని. సో ఇది TS రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. సో BS3 BS4 BS3 కావాలి అని వాంటెడ్లీ కొనుక్కున్నాడు, కొని రీస్టోర్ చేశాడు. వీడి కొన్నప్పుడు బండి ఇంకా 30,000 లోపే ఉంది కిలోమీటర్స్. సో వాడికైనా నేనే బాగా ఎక్కువ తిరిగాను. సో మీరు పాత వీడియోస్ చూస్తుంటే రీసెంట్గా నేను హైదరాబాద్ నుంచి చేసుకొచ్చింది కూడా ఇదే బండి అనమాట. ఆ రోజు సరిగ్గా చూపించలేకపోయాను. సో దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. సో NGకి స్పార్క్ ప్లగ్ ఉంది, పవర్ట్రానిక్ ECU ఉంది, అండ్ కేన్ ఎయిర్ ఫిల్టర్ ఉంది. స్టాక్ కన్నా కొంచెం పవర్ఫుల్ ఉంటుంది అనమాట. సో వాంటెడ్లీ నేను ఫ్యూయల్ మైలేజ్ టెస్ట్ చేయాలని నేను కొన్ని డేస్ నుంచి ఫ్యూయల్ కొట్టచ్చట్లా 2-3 డేస్ నుంచి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే ఒక బాటిల్లో, ప్లాస్టిక్ బాటిల్లో మనము 1 లీటర్ అయితే ఫ్యూయల్ అయితే తీసుకుని క్యారీ చేద్దాము. మైలేజ్ నేనైతే ఒక 25 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చేసాను, నేను కొట్టిస్తా. సో ఫైనల్లీ దీన్ని పెట్రోల్ అవ చేద్దాం అనుకుంటా అట్లా వంశీల ఇంటికి అయితే వచ్చేసాను అనమాట నేను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా అయిపోయింది బండి. సో నేను ట్రై చేస్తాను స్టార్ట్ చేయడానికి, చెక్ చేద్దాము. సో రిజర్వ్లో పెట్టిన తర్వాత 61 కిలోమీటర్స్ అయితే తిరిగింది అనమాట. షాకింగ్. యాక్చువల్గా ఈ KTMs అయితే 50 తిరుగుతాయి, 45 to 50 తిరుగుతాయి. మరి 61 తిరిగింది, నాకేం అర్థం కాలేదు. సో ట్రై చేద్దాము. అసలు ఏం లేదు, డెడ్ అయిపోయింది. సో మనం ఇట్లా ఫ్యూయల్ పంప్ మీద ప్రెషర్ పెట్టి ఫ్యూయల్ లేకుండా చేయకూడదు అనమాట. సో ఎందుకంటే ఫ్యూయల్ పంప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. పోతే 5,500 అయితే ఫ్యూయల్ పంపు KTMకి. సో మనమైతే ఇప్పుడు 1 లీటర్ ఫ్యూయల్ అయితే ఫిల్ చేసి ఇప్పుడు నుంచి అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం. RC390 పవర్ట్రానిక్ ECUతో అండ్ కేన్ ఎయిర్ ఫిల్టర్తో NGకి స్పార్క్ ప్లగ్తో మనకి ఎంతైతే మైలేజ్ వస్తుందో రా మైలేజ్ అనమాట. నేను ఎంజాయ్ చేస్తానని నడుపుతాను, ఏదో మైలేజ్ రావాలన్నట్టు నేను నడపనైతే. ఈసారి మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాను. 100 to 120 నేను ఎప్పుడైతే ఈ బండి ఎక్కినప్పుడు ఎలా నేను రైడ్ చేస్తానో అలానే రైడ్ చేసి చూపిస్తాను మీకు. అది 20 వస్తుందో 30 వస్తుందో 10 వస్తుందో నాకైతే తెలీదు. విల్ సీ. స్ప్రైట్ బాటిల్ అయితే మనము ఫ్యూయల్ అయితే తెచ్చానమాట, 1 లీటర్ ఎగ్జాక్ట్గా ఇది. సో 1 లీటర్ స్ప్రైట్ బాటిల్. సో దీన్ని మనం ఫిల్ చేసి అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాము. మీరైతే ఇట్లా మొత్తం డ్రైన్ చేసి ఇలా FI ఇంజిన్స్ వెహికల్స్ అయితే డ్రైన్ చేసి అయితే నడపొద్దు, చెక్ చేయొద్దు. బట్ నేనైతే అంత టైం లేక నేను ఫుల్ ట్యాంక్ మెయింటైన్ టైం అంత చేయలేను కాబట్టి షార్ట్ కట్లో రిస్క్ చేసి చేస్తాను అనమాట. ఇప్పుడు ఫ్యూయల్ పంప్ అయినా కానీ నేను ఏం చేసేది లేదు, 5,500 పెట్టి ఫ్యూయల్ పంప్ చేయించుకోవడమే తప్ప. సో ఫ్యూయల్ పంప్ అయితే ఆన్ అయింది, రెడీ. ఓకే, జీరో చేసేద్దాం. ఫ్యూయల్ పోసేసాము. ట్రిప్ 1 వచ్చి 0 చేద్దాం, 390 ఉంది. ట్రిప్ 2 కూడా 0 చేసేద్దాం, 279 ఉంది, 272 ఉంది. F వచ్చి 161 ఉంది. సో ఎందుకంటే మనం 1 లీటర్ పోసింది కాబట్టి F మోడ్లోనే ఉంటుంది అనమాట, రిజర్వ్ మోడ్లోనే ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం వ్లాగింగ్. బాయ్ రా, సీ యూ, బాయ్. సో మనం ఫస్ట్ అయితే ట్రిప్ 1లో పెట్టేసుకుందాము. సో ఎవ్రీ 10 కిలోమీటర్స్కి అయితే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. సో టైం వేస్ట్ కాకుండా ఈజీగా ఉంటుంది. చేసింది సక్సెస్ఫుల్గా.
సో ఎలాంటి జర్కింగ్ అయితే ఏం లేదు. సో నేను ఎందుకు ఇంత 10 కిలోమీటర్స్ ఇట్లా జర్కింగ్ లేదంటున్నాను, దీన్ని ఈసీయూ చేంజ్ చేసి ఉంది కాబట్టి. సో మైలేజ్ నాకు తెలిసైతే హైవేలో మంచిగానే వస్తుంది 30 వరకు. సిటీలో ఇలాంటి కొన్ని ఈ కంట్రీ సైడ్ రోడ్స్లో ఎలా వస్తుంది అయితే నాకు తెలియదు. నేను హైవేలో హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా నా పాత బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను 100-120 క్రూజ్ చేస్తా, నాకు 25-27 వరకు అయితే వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే కొంచెం నేను బాగానే పుల్ చేశాను బండిని. సో ఇప్పుడైతే చూద్దాం అన్నమాట. 19.3. సో విల్ సీ. ఏ క్షణం అయితే బండి ఈ 20-25 మధ్యలో వస్తుందేమో అని అనుకుంటున్నాను నేను ఈ సిటీలో. ఎందుకంటే నేను 100 స్పీడ్ నడపట్లో 100 కొట్టేస్తున్నాను నేను. అంటే నేను యూజువల్గా ఎలా నడుపుతాను అలా నడుపుతున్నాను అనమాట నా స్టైల్లో. సో ఎందుకంటే దీనికి లో ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ మనం బండి కొంచెం స్పీడ్ వెళ్తేనే మనం టాప్ గేర్ వేసుకోగలము. ఎంతమంది 25 ఎబో వస్తుందని ఎవరన్నా అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే 25 లోపే వస్తాను అనుకుంటున్నా. ఐ డోంట్ నో, తెలియదు క్లియర్గా, సిటీలో కదా. సో నేను ఈరోజు నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ 3 వీడియోస్ షూట్ చేస్తాను అనమాట. మీరు నా డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే మీకు అర్థమైపోద్ది. సేమ్ షర్ట్ సేమ్ అంతా ఉంది. పొద్దు నుంచి స్టార్ట్ చేసాం 3 వీడియోలు, ఇది 3వ వీడియో అనమాట. సాయంత్రం 6 అయిపోతుంది, 10 నిమిషాలు తక్కువ. ఏమో ఈరోజు తీసేయాలనిపించింది, తీసేస్తున్నాను అంతే. టైం కుదిరింది, షూట్ చేసేస్తున్నాను. బ్రేక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, సెరామిక్ ఇచ్చుకుంటే బ్రేక్ ప్యాడ్స్ షోరూంలో. కొంచెం విండ్ నాయిస్ వస్తే కొంచెం బేర్ చేయండి, సారీ. న్యూ హెల్మెట్ వచ్చిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. విండ్ నాయిస్ ఇంత ఉండదు. .4 కిలోమీటర్స్ తిరిగింది. సో నేను అనుకున్నది రాంగ్ అయ్యేటట్టుంది, చూద్దాం. 500 మీటర్స్లో కన్నా ఎక్కువ తిరిగితే నేను అనుకున్నది రాంగ్ అవుతుంది. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. త్వరగా పెట్రోల్ అయిపోవాలని ఇలా తోలట్లేదు, నేను నార్మల్గా నెలనే తోలుతాను. సో 25 కిలోమీటర్స్ ఫైనల్లీ. 25 తిరిగేసింది బండి. కమాన్ బ్రో, ఎంతసేపు బ్రో, ఎంతసేపు తక్కువండి. .5 కిలోమీటర్స్. 390 పవర్ట్రానిక్ ఈసీయూతో 26 కిలోమీటర్సా? నైస్. ఇట్స్ నాట్ ఏ కార్, ఇట్స్ ఏ కార్. ఇంత బాగుంది ఏంట్రా నాయన, పదండ్రా రే. బా నిసాన్ అనిపించింది, చెప్పలేదు నిసాన్ బ్లాక్ స్మోక్లో. సో నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట, నన్ను తిరుగుద్దా అని. కొంపతీసి డామ్లో ఎన్ఎస్ వచ్చినట్టు వచ్చిద్దా అండి మైలేజ్. ఏ 27.6 తిరిగింది. స్టిల్ రన్నింగ్ అనమాట బండి. భయంకరంగా ఉంది ట్రాఫిక్. 3 మినిట్స్ నుంచి ఫుల్ ట్రాఫిక్. మన రేడియేటర్ గైడ్ అసలు ఆఫ్ అవునే అవ్వట్లా. నా తొడలు తందూరి చేసేస్తాడు ఇప్పుడు. ఆల్రెడీ సగం అయిపోయినాయి. బట్ దీనికన్నా నేను ఘోరమైన హీట్ తీసుకున్నాను కాబట్టి నాకు పెద్ద టెన్షన్ లేదు. 1 సెకండ్ అంకుల్, నన్ను లారీ పక్కకు ఉంచారు. బుధనయ్యానా పోయి 27.7 కిలోమీటర్స్. ఇది న్యూట్రల్ అవ్వదుగా. ఓకే అయింది అమ్మయ్య. ఇంజిన్ ఆపుదామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. రేడియేటర్ అయితే ఆఫ్ అవ్వట్లేదు. టెంపరేచర్ మంచి పైకి ఉంది. సో 27.7 కిలోమీటర్స్. సో మస్తు ఎక్కువ 27.7 అంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. 390, ఇందులో BS3, ఇందులో ఈసీయూ పవర్ట్రానిక్ ఉండి తోలేదు ఎవరు. మళ్ళీ కోతి కొబ్బరికాయ దొరికినట్టు దీన్ని నా చేతి దొరికినట్టు అయిపోయింది దీని పరిస్థితి పాపం. బట్ పర్వాలేదు, ఎందుకంటే ఈ బైక్
డిజైన్ చేసిందే ఇలా రైడ్ చేయడానికి. ఇలా చెప్పులు వేసుకొని కాదు, స్లైడ్స్ వేసుకొని షూస్ వేసుకోవాలి. బ్రో కమాన్ బ్రో, ఎంతసేపు? 27.7, కమాన్ మేక్ ఇట్ 30. అటు వెళ్దాం అనుకున్నా స్ట్రైట్గా, బట్ కాకపోతే షార్ట్ కట్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో ఇది ఉన్నా కొంచెం నాకు తెలిసి ఒక 3-4 కిలోమీటర్స్ సరిగ్గా ఫ్యూయల్ ఉంటుంది నాకు తెలిసి. మొత్తం తాగేస్తుంది తెలిసి. మా ఇడవటర్ బస్సు దుమ్ము. వీ హ్యావ్ ABS, నో వరీస్. ఎలా ఉంది, బాగుందా బండి? ఓకే, అదనమాట. 30.3 వచ్చింది. ఎక్స్ట్రాడినరీ, నైస్. సిటీలో అందులో కూడా షంట్స్ ఏంట్రా? బైక్ గురించి నాలెడ్జబుల్ వీడియోస్ చేస్తూ ఉంటా. వాడికి అర్థం కాలే పాపం. సో ఈ వీడియోతో ఇంతే అనమాట. సో మీకు ఎలా అనిపించిందో, మీరు ఎలా అనుకున్నారో, ఎలా ఫీల్ అయ్యారో అయితే కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్, సివిక్ నైస్ బ్రో. నాకు ఇలా ఉంటుండే సివిక్ కొని, స్పాయిలర్ వేసుకొని, నాడో గ్రే చేసుకొని తిరగాలని. అంతా బాగున్నాయి కానీ మాన్యువల్. ఓ, లైట్స్ కూడా మంచిగా అప్గ్రేడ్ చేశారు. దొరికింది షార్ట్ కట్ మనకి. ఓకే దెన్, సీ యూ, బాయ్.